బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమములు అనుదినము చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనం. దేవా, వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఈ ప్రార్థన చేసుకుంటున్నది దావీదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవా, నాకు తల నెరిసి వృద్ధుడనై ఉండే వరకు కూడా నా చేయి పట్టుకుని నువ్వు విడవద్దు. ఎందుకంటే ఒకవేళ మధ్యలో నా చెయ్యి విడిచిపెడితే నేను ఏమైపోతాను? నేను ఎందుకు నా ఆయుష్కాలాన్ని కోరుకుంటున్నానంటే, పుట్టబోయే తరానికి నా దేవుడు ఎంత శూరుడు వీరుడు అని చెప్పాలి. నేను పుట్టబోయేటువంటి తరానికి నీ బాహుబలమును గురించి నేను చెప్పాలయ్యా. వాళ్ళందరికీ నీ శౌర్యమును గురించి నేను వివరించాలి. గనుక నేను వృద్ధాప్యంలోనికి వెళ్ళి నా తల నెరిసిపోయి నేను పండు ముసలి అయ్యే వరకు కూడా నా చేయి పట్టుకుని నీవు విడిచిపెట్టద్దు అని దావీదు కీర్తనకారుడు మంచి ప్రార్థన చేసుకుంటున్నాడండి. తల నెరిసినటువంటి వృద్ధులు, లేదంటే వయస్సు చాలా అధికంగా ఉన్నటువంటి వృద్ధులు గృహంలో ఉండడం ఆశీర్వాదకరం. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్తో ఒక మాట చెప్పినప్పుడు మనకు అది అనిపిస్తుంది. ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళ ముసలి వాళ్ళు కదా, ఏదో చెప్తూ ఉంటారు, మధ్యలో వచ్చి దూరిపోతూ ఉంటారు, ఏవేవో సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు అని చాలామంది విసుక్కుంటూ ఉంటారు. చాలామంది వృద్ధుల్ని మాట్లాడనీయరు. వారు మాట్లాడుతున్నా కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాజు అవ్వచ్చు, ఒకప్పుడు పెద్ద గెజిటెడ్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒకప్పుడు పెద్ద అధికారి అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఉద్యోగం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి వారిని చూసినప్పుడు అనేకులకి లోకువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ వృద్ధులకు చాలా గౌరవాన్ని ఇస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవికాండంలో 19వ అధ్యాయం 32వ వచనంలో చూడండి. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలి వాని ముఖమును ఘనపరిచి దేవునికి భయపడవలెను, నేను యెహోవాను అని చెప్తున్నారు ఆయన. చూడండి, తల నెరిసిన వాని ఎదుట మనము లేచి ఆ ముసలి వాని ముఖమును ఘనపరచాలంట. అలా మీరు చెయ్యాలి. నేను యెహోవాను, నేను మీకు కొన్ని కట్టడలను నియమిస్తున్నాను. వృద్ధులను చూసినప్పుడు ఎవరు గౌరవించరు ఎక్కువ మంది. సీనియర్ సిటిజన్స్ అని మంచి మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది గవర్నమెంట్. అది బస్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఏదైనా పథకాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇంట్లో మాత్రం ఆ సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు వారిని అంత గౌరవప్రదంగా చూడలేకపోతుంటారు అనేక మంది. తల నెరసిన వాని ఎదుట నీవు లేచి నిలవబడాలి. ముసలి వారి ఎదుట వారి యొక్క ముఖాన్ని నీవు లక్ష్యపెట్టి గౌరవించాలి అని చెప్పి నేను యెహోవాను అని చెప్తున్నారు ప్రభువు. మరి మనలో అనేక మందికి కొన్ని సత్యాలు తెలియక మనం చేయలేకపోతుంటాం. ఈరోజు నేను చాలా పెద్దదాన్ని అని మీకు చెప్పడానికి ఇక్కడికి రావడం లేదు, కానీ తెలియవేమో అని కొన్ని విషయాలు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీ ఎదుటికి వచ్చాను నేను. మన ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నప్పుడు, పెద్దవారు ఉన్నప్పుడు సహజంగా మనం ఇలా అనుకుంటూ ఉంటాం, ఇంకా వారికి ఏం తెలుస్తుంది, ఈ రోజులు వేరు, వాళ్ళ రోజులు వేరు, ఆయన ఏవో చెప్తూ ఉంటారని అనిపిస్తుంది మనకి. కానీ బైబిల్ చెప్తుంది, తల నెరిసినటువంటి వారి యొద్ద జ్ఞానం ఉంటుంది అని చెప్తుందండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి మీరు. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. హల్లెలూయా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. చూడండి, వాళ్ళకి దీర్ఘాయువు ఉండడం ద్వారా వాళ్ళకి వివేచన కలుగుతుందంట. మనకు అనిపిస్తుంది వాళ్ళకి అంత జ్ఞానంతో మాట్లాడరు. ఇప్పుడు ఆయనకి అంత కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఆయనకంత చెవులు సరిగ్గా వినిపించట్లేదు, 1-2 సార్లు చూపించాల్సి వస్తుంది, 1-2 సార్లు మాట్లాడాల్సి వస్తుందని ఆ యొక్క కళ్ళు కనిపించలేని విధానాన్ని బట్టి, చెవులు వినిపించలేని విధానాన్ని బట్టి కొన్నిసార్లు చులకనగా చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. పిల్లలు అవ్వచ్చు, కోడలు అల్లుడు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వృద్ధులను చులకనగా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో, మన గృహంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవడానికి ఒకవేళ ఇది కారణమై ఉండొచ్చు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనం అనేకమైన ఉపవాసాలు ఉంటాం, అనేకమైన ప్రార్థనలు చేస్తాం, అనేకమైనటువంటి మంచి నీతి కార్యాలు కూడా చేస్తాం. కానీ ఇంకా ఆశీర్వాదం రాదు, ఇంకా మన బిడ్డల విషయంలో క్షేమం కలగదు, మన బిడ్డలు ఇంకా ఆశీర్వదింపబడరు. దానికి కారణం, ఒకవేళ నీవు ఈ కట్టడ మరిచిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకోమంటున్నారు ప్రభువు. వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంటుందంట. వాళ్ళు దీర్ఘాయువు వాళ్ళకి వివేచన కలగజేస్తుందంట. కాబట్టి వారిని మనము గౌరవించాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం ఏదో దేశంలో ఒక కథ చదివాను నేను. ఆ కథలో ఒక దేశంలో ఒక రాజు ఏం చెప్పాడంట, ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళందరూ కూడా
వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళందరూ ఇళ్లల్లో భారంగా ఉంటే మిగతా వాళ్ళు చూసుకోవడానికి భారం అయిపోతుంది. మీరందరూ సైన్యంలోనికి రావడానికి కానీ లేదంటే ఇంకా పనుల్లో మీరు ఉండడానికి కానీ వీలు కాలేనంతగా ముసలి వాళ్ళ ఇళ్లల్లో మిగిలిపోతున్నారు కాబట్టి వృద్ధులైపోయిన వారిని, అధిక శాతం వృద్ధాప్యంలోనికి బాగా వృద్ధులైపోయిన వారిని చంపేయండి అని చెప్పాడంట ఆయన. అలాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చాడంట ఆయన. కొన్ని క్రూరమైనటువంటి విధానాలు కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో విధించడం జరుగుతూ ఉండేది అప్పుడప్పుడు. అయితే వృద్ధులైన వాళ్ళందరినీ ఎక్కడికో దూరంగా తీసుకుని వెళ్ళి ఏదో పెట్టి మొత్తానికి ఏదో విధంగా వాళ్ళని అసలు వృద్ధులు అనేవాళ్ళు లేకుండా చేయడం అనేటువంటి విధానాన్ని అక్కడ అమలు చేసినప్పుడు ఒక ఇంట్లో ఒక మనవడికి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం అంట. వాడికి ఆ తాతని వాళ్ళతో గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారో అక్కడికి పంపించడం ఇష్టం లేదు, చంపేయడం ఇష్టం లేదు. అందుకని అతను అటక మీద దాచాడంట. పేదవాడే, వాడు అటక మీద దాచాడు. పూరి పాకలోనే ఉంటున్నారు వాళ్ళు. దాచినప్పుడు చాలా అంటే రోజులు గడుస్తూ ఉండగా రోజు అటక మీదకి భోజనం పట్టుకెళ్ళి నీళ్లు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడంట. తాత అలా పోషించబడుతూ దాచబడి ఉన్నాడు ఆ వృద్ధుడైనటువంటి ఆయన. అయితే ఒక రోజు అంటే కొన్ని రోజులు గడిచాక ఆ దేశంలో కరువు వచ్చింది. నేను చెప్తున్నాను కదా, ఒక రాజు అవ్వచ్చు, ఒక ఇంటి యజమానుడు అవ్వచ్చు, మనం చేసే కొన్ని పనుల వల్ల కొన్ని రకాల సమస్యలు ఇళ్లలోనికి వస్తూ ఉంటాయి. ఆ దేశంలోనికే కరువు వచ్చేసిందండి. దేశంలో కరువు వచ్చినప్పుడు బయటంతా ఆహారం దొరకట్లేదు. చాలా భయంకరమైన కరువు ఉన్నప్పుడు రోజు మనవడు చెప్తున్నాడు, ఇప్పుడు భయంకరమైన కరువు దినాల్లో మనం ఉన్నాం, ఇంకా తిండి గింజలు దొరకడం లేదు. రాజు ఇలా ప్రకటించాడు, నేను ఆహారం తీసుకురావడంలో ఇలా తక్కువైపోతుంది ఆ వృద్ధుడికి ఆహారం. అయితే అప్పుడు ఆ మనవడితో తాత చెప్పాడంట, ఒకసారి నువ్వు పైకెక్కి మనము అంటే కొప్పు అంటారు దాన్ని, పూరి గుడిసె మీద పైన ఉన్నటువంటి కొప్పులో ఉన్నటువంటి కొన్ని ఏమంటారు ఆ గడ్డి పరకలను తీసుకొని కిందకి తీసుకొచ్చి గట్టిగా దులుపు, కొన్ని గింజలన్నా మిగిలి ఉంటాయి ఖచ్చితంగా, ఆ గింజలను తీసుకెళ్ళి నాటు అని చెప్పాడంట. ఆ తాత చెప్పినట్లే పైకి ఎక్కి ఎప్పుడో అది ఆ ఇంటిని నేశారు, కానీ తీసుకుని వచ్చి ఆ కిందన కొట్టినప్పుడు కొన్ని గింజలు దొరికాయి అంట వాడికి. ఆ గింజలు తీసుకుని వెళ్ళి నాటినప్పుడు అవి మొక్కలు వచ్చాయంట, అవి కంకులు వేసాయంట, అవి విస్తారంగా పండాయంట. ఆ తర్వాత అవి తీసుకెళ్ళి నాటాడంట. ఈ విషయం రాజుగారికి తెలిసింది. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి విత్తనాలు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ధాన్యం అని అడిగాడు ఆయన. ఇలా సంగతి అంతా చెప్పేసరికి, నువ్వు రాజద్రోహం చేశావు, ఒక వృద్ధుడిని ఉంచావు, అది కఠినమైన విషయమే, అయినప్పటికీ ఈ విధమైనటువంటి కార్యం మనకు ఆయన ద్వారా జరిగింది కాబట్టి నా తప్పు నేను తెలుసుకుంటున్నాను అని ఆ రాజు పశ్చాత్తాపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కథలాగే చదివాను నేను, అది నిజమైన కథో నాకు తెలియదు, కానీ నిజంగానే అనేక సందర్భాల్లో ఆలోచన చేసినప్పుడు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఏ మాటలు చెప్పినా కూడా దాంట్లో సత్యం ఉంటుంది, మనం వినిపించుకోవాలి. ఒకవేళ వాళ్ళు మైండ్ అంటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి నశించిపోయి క్షీణించిపోయి మాట్లాడిందే మాట్లాడుతూ ఉన్నా, అడిగిందే అడుగుతూ ఉన్నా, నీకు ఆటంకంగా ఉన్నా ఒకవేళ సహించుకో. నీ బిడ్డలు ఏమైనా చేస్తే సహించుకుంటావు నువ్వు, నీ బిడ్డలకి ఏమైనా అనారోగ్యం వస్తే సహించుకుంటావు నువ్వు, నీ బిడ్డలకి ఏమైనా కుదరనటువంటి ఒక అనారోగ్యం చేసినప్పుడు కూడా వాళ్ళని సహించుకొని వాళ్ళ కోసం ఏడుస్తావు. అదే వృద్ధులైన వాళ్ళకి అది జరిగితే ఒక ఆటంకంగా భావించి విసుక్కుంటావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులైన వారు గృహాలలో ఉంటారు, మనం సహించుకోవాలి. చెప్తున్న నేను కూడా, నాకు కూడా అంత పేషెన్స్ ఉండకపోవచ్చు, కానీ వాక్యాన్ని బట్టి మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము అని ఈరోజు ఒక సేవకురాలుగా మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వాక్యము ఇలా బోధిస్తుంది. మనం ఈ రకమైన సహనాన్ని చూపించడం ద్వారా మనము దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. ఒకవేళ అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి ఈ విషయంలో తప్పిపోతున్నావేమో ఈరోజు సరి చేసుకుంటావా? ఒకవేళ అన్యులైనటువంటి వృద్ధులు మన ఇళ్లలో ఉండొచ్చు, మనం రక్షించబడవచ్చు, వాళ్ళు రక్షించబడలేకపోవచ్చు. ఆ విషయం ఆలోచిస్తే ఒకవేళ ఆ యొక్క అన్యులను నీ ఇంట్లో పెట్టడం వల్ల నీకు ఒక పరీక్ష ఏమో దేవుడు పెట్టారేమో నీకేం తెలుసు. ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి. దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన శోధించడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. మేలైన దాన్ని చేపట్టడానికి అవసరమైన పరీక్షల గుండా మనల్ని తీసుకుని వెళుతున్నటువంటి విధానంలో ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి అన్యులైన వృద్ధులే ఒకవేళ నీకు పరీక్షగా దేవుడు ఉంచాడేమో. వాళ్ళ ఎడల నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? వారు విగ్రహారాధన చేస్తుంటే దాన్ని అసహ్యించుకుంటూనే మనిషిగా వారిని ప్రేమించి రక్షణలోనికి నడిపించాలి కదా, వారిని సహించుకోవాలి కదా. ఒకసారి ఆలోచించండి. ఈ కొన్ని మాటలు దేవుడు చెప్పడానికి నన్ను ప్రేరేపించారు గనుక ఉదయకాల సమయంలో ఇది చెప్పడానికి మీకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి మనం దేవుని యొక్క మాటల్ని నేర్చుకునే వాళ్ళముగా యోబు గ్రంథంలో చూడండి, ఇంకో మాట ఉంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో,
వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగునని నేను అనుకుంటేని. చూసారా, వృద్ధాప్యం మనతో మాట్లాడుతుందంట. అంటే రేపటి దినాన ఏమవుతుంది అని ఆ వృద్ధులను చూసినప్పుడు వృద్ధాప్యం మనతో మాట్లాడుతుంది. మనకి కూడా ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎగిరి పడిపోకు అని మనకు ఒక జ్ఞానాన్ని బోధిస్తుంది. అది ఈరోజు నువ్వు ఆరోగ్యం ఉందని, ఒంట్లో వేడి రక్తం ఉందని నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. రేపటి దినాన అలా అయినప్పుడు దేవుడు నిన్ను బాగా చూడాలంటే నీవు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆ వృద్ధాప్యం నీకు బోధిస్తుంది. అటువంటి వాళ్ళు గృహంలో ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు మనకు ఆ వృద్ధాప్యం మనకి బోధ చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞానవంతుడైన దావీదు ఆ ప్రార్థన చేసుకున్నాడు. మనం కూడా చేసుకోవాలి. ఈరోజు మనం యవ్వన బలం ఉండొచ్చు, మిడిల్ ఏజ్లో మనం ఉండొచ్చు, రేపటి దినాన్ని మనం ఆ ఏజ్లోకి వెళతాం కదా, ఇప్పటి నుంచే ఆ ప్రార్థన చేసుకోవాలి. వృద్ధుడనై ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా చేయి విడిచిపెట్టక దేవాని. అదే గనక నీవు దేవునితో కొనసాగుతూ నీకు వృద్ధాప్యం వచ్చిన ఒక మంచి వండర్ఫుల్ బెనిఫిట్ ఉంది. అదేంటో తెలుసా? తల నెరిసిన వాళ్ళు వృద్ధులు చిగురు పెడతారంట. హల్లెలూయా. వాళ్ళు దేవుని యందు ఉన్నటువంటి వృద్ధులట దినదినము చిగురు పెడతారంట. పక్షిరాజు యవ్వనం వారికి కలుగుతుందంట. వారెవరంటే దేవుని వాక్యానికి లోబడి నడుచుకునేవారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివేవారు. దేవుని వాక్యం ఇలా ఉందా, అయితే నేను ఈరోజు నా ప్రవర్తన సరి చేసుకుంటున్నాను, అయ్యో నా తల్లిదండ్రుల ఎడల, నా అత్తమామల ఎడల, నా యొక్క బంధువుల ఎడల, లేదంటే ఎవ్వరూ లేని ఒక ముసలివాని ఎడల నేను ఇలా చేశాను, నేను సరి చేసుకుంటున్నానని మన వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యము చెప్పున నడుచుకున్నప్పుడు ఆ పనిని నీకు తేలిక చేస్తారు దేవుడు. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన విషయాలలో ఏ మార్గం గుండా మీరు వెళుతున్నా మీరు సరిచేయబడాలని ఒకసారి ఆలోచించాలని, మీరు అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కడైనా లాక్ అయిపోయి ఉందేమో చూసుకోండి. దాని ద్వారా మీ ఆశీర్వాదం నిలిచిపోయిందేమో దాన్ని సరి చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదం మీరు రిసీవ్ చేసుకోవాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలయ్యా. నీవు మాట్లాడవు తండ్రి, నీ మాటలలో జీవం ఉన్నది తండ్రి. అది వినుచున్న వారందరిలో ప్రవహించునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న బిడ్డలను అప్పగిస్తున్నాను. అయా, వృద్ధులైన వారు ఒకవేళ ఈ వాక్యం వింటూ ఉంటే దేవా, వారి దగ్గర ఆదరణ కరువై ఉంటే, వారికి ఒంటరితనం ఉంటే, యేసు నామంలో నీవే వారికి సహాయకుడుగాను, నీవే వారికి తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీ కృపలో వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ మేలుతో తృప్తిపరచండి. ఆత్మ కార్యాలు జరిగించండి దేవా. ఆత్మశక్తితో నింపండి. ఆరోగ్యము దయచేయండి. దిన దీవెనలతో నింపండి. ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.